కార్ పార్టీ లీడర్లు వాయి వరుసలు మరిచిపోయి చిల్లెర రాజకీయాలు చేస్తుర్రట. చిల్లెర బుద్ధి చూపెడుతుర్రట. సోషల్ మీడియాలో అడ్డమైన పోస్టులు పెడుతుర్రట. గుల్లు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం ముచ్చట్నేనా బాలన్న ఇంతకు బీఆర్ఎస్ వల్ల వాయి వరుసలు లెక్క పెట్టిన ఆ లీడర్ ఎవలే అంటారా? డైరెక్ట్ ఆయన్నే చూపెడుతున్నా చూడుండ్రి. రఘునందన్ రావు గారు ఇక చెప్పుండ్రి. తమ్ముడిగా తప్పకుండా మీకు జరిగినటువంటి అన్యాయం పట్ల ఒక వకీల్గా 100% మీ తరఫున నిలబడతాను. చట్ట ప్రకారం వీళ్ళందరి మీద కూడా కేసులు రిజిస్టర్ చేపిస్తాను. ఇన్నరా ఏమంటున్నాడో? తమ్మునిగా మొదటిసారి మిమ్మల్ని కలిసిన మా దుబ్బాక ప్రజల నేతన్నల కష్టాలను మీకు చెప్పుకుంటా వాళ్ళ బాధలను మీ శై సర్కారు తీర్చాలని చెప్పిన. తోడబుట్టిన ఆమె అసోటి దానివని అక్క అనుకొని నేను నీకు దండేస్తే కారు పార్టీ లీడర్లు కావాలని కారు కూతలు కూసుకుంటా సోషల్ మీడియాలో అడ్డమైన పోస్టులు పెట్టుడు పద్ధతి కాదు అన్నాడు. క్రమశిక్షణకు మారుపేరని చెప్పుకునే కారు పార్టీల ఇసొంటి వాయి వరుసలు తెలియని సోషల్ మీడియా వారియర్స్ ఉండ్రా. అక్కా తమ్ముళ్ళ అసొంటి మా ఇద్దరి పోటువలను అట్లా వైరల్ చేసుడేంది? అట్లా చేసిన వాళ్ళను ఉత్తగా ఇడిచిపెట్టము. కేసులు కూడా పెట్టి ఎంపీగానే కాకుండా వకీల్ సాబుగా కూడా కొట్లాడతా అనుకొచ్చిండు. అయినా బీఆర్ఎస్ లీడర్లకు కూడా భార్యా బిడ్డలు ఉంటారు కదా, వాళ్ళ పెండ్లాలు ఆడబిడ్డల పోటువలు కూడా ఇట్లనే ట్రోల్స్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తే ఊకుంటారా? బాధపడరా? రాజకీయం లెక్క చేయాలి కానీ ఇట్లా చేసుడేందో కారు పార్టీ పెబ్బ కేసీఆర్ సార్కే తెలవాలి. మరి తమ్మునిగా రఘునందన్ రావు సారు కొండా సురేఖ అక్కకు కొండంతా అండగుండి న్యాయం చేస్తా అన్నాడు. ఎంతవరకు న్యాయం చేస్తాడో ముంగడ తెలుస్తుంది అంటూరు మెదక్ ఎంపీ గారి మాటలు ఇన్నోళ్ళు.